హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసము ప్రభుత్వము వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఏదైతే ఒకటి స్టార్ట్ చేసిందనమాట. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్లో చేర్చి గ్రామ వార్డు సచివాలయం అధికారుల చేత ప్రజెంట్ వాళ్ళకైతే వెరిఫికేషన్ అయితే చేపిస్తూ ఉందన్నమాట. అయితే నేను ఈ యొక్క వెరిఫికేషన్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వెరిఫికేషన్ ఏ విధానంలో చేస్తున్నారు, మిమ్మల్ని ఏమేమి క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ఓకేనా. దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క వెరిఫికేషన్స్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి కావాలి, ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్కి సంబంధించి చాలామంది చాలా బాగా రెస్పాన్స్ అయితే అయ్యారండి. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా కమెంట్స్ రూపంలో అయితే అడిగారు. చాలామంది అడిగినటువంటి డౌట్స్ ఏంటి అంటే, ఈ యొక్క వెరిఫికేషన్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి, మనకు ఎటువంటి జాబ్స్ అనేటువంటివి అయితే ఇస్తారు, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారా, దాని తర్వాత లేకుంటే ప్రైవేట్ జాబ్స్ ఇస్తారా, ఓకేనా, దీనికి శాలరీ అనేటువంటిది ఎంత ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. ఈ విధంగా చాలామంది అయితే అడిగారనమాట. నేను మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఇచ్చేటువంటి జాబ్స్ ఏమిటి, ఏ విధమైనటువంటి జాబ్స్ ఇస్తారు, ఓకేనా, వాటికి శాలరీస్ అనేటువంటివి ఎంత ఉండొచ్చు, ఇన్ కేస్ వీటికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ వివరాల గురించి అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ కనుక అనిపించినట్లయితే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియచేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ప్రజెంట్ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. అందరికైతే జాబ్స్ అనేటువంటివి అయితే రావండి. మ్యాక్సిమం మళ్ళీ చెప్తున్నాను మీకు. వీళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, దాని తర్వాత మళ్ళీ అయితే ఫిల్టర్ చేస్తారు, ఓకేనా. చాలా ప్రాసెస్సే ఉందన్నమాట దీనికి. కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది అయిపోయాక మీకు ఎగ్జామ్ అనేటువంటిది అయితే కండక్ట్ చేస్తారనమాట. దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ వివరాల గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మొట్టమొదటిగా వచ్చేసి ఏ విధమైనటువంటి జాబ్స్ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఇస్తారు వాటి గురించి అయితే మీకు క్లియర్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా అయితే వీటన్నిటికి సంబంధించి ఒక పీడిఎఫ్ టైప్లో అయితే గ్యాదర్ చేశానండి ఇన్ఫర్మేషన్. మీరందరూ కూడా ఇక్కడైతే స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మ్యాక్సిమం మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి తీసుకున్నటువంటి పేర్లు వచ్చేసి ఎవరెవరి పేర్లు తీసుకున్నాడంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో చదువుకునేటువంటి వాళ్ళకు సంబంధించి తీసుకున్నారు. దాని తర్వాత ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, నెక్స్ట్ డిగ్రీ, బీటెక్, దాని తర్వాత ఇంకేమైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే వీళ్ళందరి నేమ్స్ కూడా తీసుకున్నారనమాట. లిస్ట్ వైజ్గా తీసుకొని వాళ్ళకైతే వెరిఫికేషన్స్ చేస్తూ ఉన్నారు. కేవలం ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మాత్రమే ఈ వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మీ క్వాలిఫికేషన్కి తగిన విధంగా ఏ విధమైనటువంటి జాబ్స్ అనేటువంటివి ఇచ్చేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. మ్యాక్సిమం మనకు ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్, ఓకేనా. దీంట్లో వచ్చేసి ఏ విధమైనటువంటి వర్క్ అయితే ఉంటుంది, కంప్యూటర్లో డేటా టైప్ చేయడం, లైక్ ఎలా అంటే ఎక్సెల్, వర్డ్, ఇలాంటివి యూజ్ చేసి మీకు డేటా అనేటువంటిది అయితే టైప్ చేసే విధంగా అయితే జాబ్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట, వర్క్ అయితే ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి మీకు ఏం రావాలి అంటే టైపింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళైతే దీనికైతే సరిపోతారండి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రైటర్, ఓకేనా. ఈ యొక్క కంటెంట్ రైటర్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. మనకు ఆర్టికల్స్, బ్లాగ్స్, వెబ్సైట్స్, దీనికి సంబంధించి కంటెంట్ అనేటువంటిది రాయడం అనమాట కంటెంట్ రైటర్ అంటే. ఇందులో వచ్చేసి తెలుగు, ఇంగ్లీషు రెండిట్లో అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు తెలుగులో రాసేదానికి అవకాశం ఉంటుంది, దాని తర్వాత ఇంగ్లీష్లో కూడా రాయవచ్చు అనమాట, ఓకేనా. దీనికి ఎటువంటి స్కిల్ అనేటువంటిది రావాలి అంటే క్రియేటివిటీ స్కిల్ ఉంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క జాబ్కి సంబంధించి, ఓకేనా, ఈ యొక్క కంటెంట్ రైటర్కి సంబంధించి. దాని తర్వాత ఆన్లైన్ ట్యూటర్,
సో దీనికి వచ్చేసి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం అనమాట. జూమ్ మీటింగ్ ద్వారా బోధించే స్కిల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించి ఈ యొక్క జాబ్ అనేటువంటిది అయితే సెట్ అవుతుంది. సో దాని తర్వాత వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్స్, ఓకేనా, కంపెనీ అడ్మిన్గా పనులు చేయడము. దాని తర్వాత వచ్చేసి ఈమెయిల్స్ చెక్ చేయడము, అపాయింట్మెంట్ షెడ్యూల్స్ చేయడము, ఓకేనా, ఈ విధమైనటువంటి జాబ్స్ అయితే చేస్తారనమాట ఈ యొక్క అడ్మిన్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళు. సో దాని తర్వాత వచ్చేసి వీళ్ళకి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఓకేనా. సో దీని ద్వారా వచ్చేటువంటి రోల్స్ ఏంటి అంటే ఈమెయిల్, చాట్ కాల్స్, ఓకేనా, వీటి ద్వారా కస్టమర్స్ డౌట్స్ అనేటువంటివి క్లియర్ చేయడము. లైక్ ఎలా అంటే బీపీఓ, ఓకేనా. ఈ యొక్క జాబ్స్ వచ్చేసి ఈ కామర్స్ కంపెనీలో ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. సో వీటికి వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు మాట్లాడితే చాలు. సో వాళ్ళకి ఈ యొక్క జాబ్స్ అనేటువంటివి అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చూసుకుంటే సోషల్ మీడియా హ్యాండ్లింగ్, దాని తర్వాత వచ్చేసి యాడ్స్ను నిర్వహించడం, లైక్ ఎలా అంటే ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి అయితే మెయింటైన్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ప్రమోషన్స్ చేయడం. ఈ విధమైనటువంటి స్కిల్స్ బేస్ చేసుకొని ఈ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఇవి మెయిన్ వచ్చేసి మనకు మ్యాక్సిమం ఈ యొక్క డిగ్రీ కావచ్చు, బీటెక్, ఓకేనా, ఈ విధంగా చేసుకునేటువంటి వాళ్ళకైతే ఇటువంటి జాబ్స్ అనేటువంటివి అయితే రావచ్చు. దీని మీద మీకు అవేర్నెస్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్స్ డెవలప్ చేయడం, లైక్ ఎలా అంటే ఈ యొక్క పైథాన్, జావా, రియాక్ట్ ఇవన్నీ కూడా యూజ్ చేసి ఈ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో వీటన్నిటిని యూజ్ చేసి మీరు డెవలప్ చేయాలన్నమాట. సో కాబట్టి వీటి మీద కొంచెం మీకు ఎక్కువ అవేర్నెస్ అయితే ఉండాలన్నమాట. సో ఇందులో మ్యాక్సిమం మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటివి అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మీకు రోల్స్ అనేటువంటివి అయితే ఉంటాయండి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి. ఇక రిమైనింగ్ 1 to 10th క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, ఓకేనా. సో మీకు అందరికీ తెలిసిన విషయమే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేటువంటివి ఏమిటి అంటే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా. సో వాటిలో జాబ్స్కి సంబంధించి అయితే మీకు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట, ఓకేనా. అయితే మీకు ఇటువంటి జాబ్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మనకు ఎగ్జామ్స్ పెడితే ఎటువంటి సిలబస్ అనేటువంటిది ఉండే అవకాశం అయితే ఉండొచ్చు, ఓకేనా. సో ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. సో మ్యాక్సిమం వచ్చేసి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే, ఓకేనా, క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని అయితే మీకు ఈ జాబ్స్ అనేటువంటివి ఇస్తున్నారు కాబట్టి సో మ్యాక్సిమం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, దాని తర్వాత వచ్చేసి గ్రామర్, ఓకేనా, ఎర్రర్ స్పాటింగ్, దాని తర్వాత సెంటెన్స్ కరెక్షను, నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ రైటింగ్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్స్. సో ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో వచ్చేసి ఇవి కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్. సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీసు, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, దాని తర్వాత ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ బేసిక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓకేనా, కంప్యూటర్ ఫండమెంటల్స్, హార్డ్వేర్ బేసిక్స్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కట్ కీస్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అవేర్నెస్. సో వీటి మీద మీకు ఇన్ కేస్ ఎగ్జామ్ పెట్టినట్లయితే వీటి మీద అయితే పెట్టొచ్చు అనమాట, కేవలం బేసిక్స్ మాత్రమే. సో ఈ యొక్క బీటెక్ ఇంకేమైనా అదర్ హై క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ యొక్క పైథాన్, జావా, ఓకేనా, ఈ రియాక్ట్ కావచ్చు. సో వీటన్నిటి మీద బేసిక్స్ మీద ఎగ్జామ్ అనేటువంటిది పెట్టేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట, ఓకేనా. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. బట్ ముందు రోజుల్లో ఇంకేమైనా చేంజెస్ చేసినా సరే ఛానల్ నుంచి నేను ఎప్పటికప్పుడు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.